చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈనా క్రాఫ్ట్స్ కార్నర్కి స్వాగతం. నేను ఈరోజు మీకు 2 వైర్స్ హ్యాండిల్ ఎలా వేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే డబల్ కూడా ఎలా వేయాలో చూపిస్తాను. ఒక చోట వేసి మళ్ళీ ఇలా వేసి చుట్టూ మళ్ళీ ఇంకో రౌండ్ వస్తుంది. అలా ఎలా వేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ బ్యాగ్కి నేను ఎల్లో కలర్, పింక్ కలర్ తీసుకున్నాను. ఈ బ్యాగ్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, అందులో చూడండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు హ్యాండిల్ చూపిస్తాను. 4 మీటర్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 4 మీటర్స్ కట్ చేసుకున్నాను. ఇలా 4 వైర్స్ కావాలి. ఇటుపక్క 2 వైర్స్, అటుపక్క 2 వైర్స్ కావాలి. ఇప్పుడు ఎలా వేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా ఉంది కదా, ఇలా కింద నుంచి ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది కదా, ఇలా ఇక్కడ నుంచి దూర్చి ఇలా తీసుకోవాలి. ఇలా సమానంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా ఉంది కదా. ఇలా కరెక్ట్గా ఇలా చూసుకొని వైర్స్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఎలా అల్లాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఎల్లో కలర్ వైర్ ఉంది కదా, ఎల్లో కలర్ వైరు ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా వేసి, ఇలా పైన ఉంది కదా వైరు, పైన ఇక్కడ నుంచి తీసుకోకూడదు. ఈ పింక్ కలర్ వైర్ ఉంది కదా, ఇలా కింద నుంచి లెఫ్ట్లో రావాలి. ఇలా మళ్ళీ ఎల్లో కలర్ మీద వేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ పింక్ కలర్ వైరు ఇలా కింద నుంచి ఇక్కడికి తీసుకోవాలి రైట్లోకి. మళ్ళీ పింక్ కలర్ మీద వేయాలి ఈ వైరు. మళ్ళీ ఎల్లో కలర్ తీసుకొని కింద నుంచి ఇలా మళ్ళీ పింక్ కలర్ మీద వేసి టైట్గా లాగి, మళ్ళీ ఎల్లో కలరు కింద నుంచి తీసుకొని ఇలా మళ్ళీ ఎల్లో కలర్ మీద వేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు పింక్ కలర్ లాస్ట్లో ఉంది కదా, ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కింద నుంచి తీసుకొని ఈ వైర్ మీద ఇలా వేసి, మళ్ళీ పింక్ కలర్ వైరు ఇక్కడ నుంచి రైట్లో తీసుకొని దీని మీద వేయాలి. ఇలా మళ్ళీ ఎల్లో కలరు పింక్ మీద వేసి, ఇలా ఇప్పుడు చివరి ఉంది కదా ఎల్లో కలర్ వైరు, మళ్ళీ ఇక్కడ ఇలా కింద నుంచి తీసుకొని ఇలా పింక్ కలర్ మధ్యలో రావాలి. తర్వాత ఈ వైర్ మీద ఇలా వేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇలా కింద నుంచి ఇలా పింక్ కలర్ వైర్ తీసుకొని ఇలా మధ్యలో రావాలి. ఇలా వేసి ఇప్పుడు ఈ పింక్ కలర్ వైరు చివరి ఉంది కదా, మళ్ళీ ఇలా కింద నుంచి తీసుకొని ఇలా పింక్ కలర్ మీద వేయాలి. అలాగే ఎల్లో కలర్ మళ్ళీ చివరి ఉంది కాబట్టి ఇలా కింద నుంచి తీసుకొని ఇలా ఎల్లో పింక్ మధ్యలో తీసుకొని ఇలా పింక్ మీద వేయాలి. ఇలా వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఇలా ఉంది కదా, ఇలా వేసుకుంటూ రావాలి. ఇప్పుడు దీని మీద ఉంది కదా, ఈ వైర్ దీని మీద వేయకూడదు. ఇలా కింద నుంచి తీసుకొని ఇలా వేయాలి. మళ్ళీ ఈ వైరు ఇప్పుడు ఇక్కడ నుంచి రాదు కాబట్టి ఇలా కింద నుంచి తీసుకొని ఇలా మళ్ళీ ఇలా తీసుకొని ఇలా అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదే మాదిరి చాలా ఈజీ. ఇలా మొత్తం ఇలా అల్లుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా, ఇదే మాదిరి ఇలా పింక్ కింద నుంచి తీసుకొని ఇలా ఇక్కడ దాకా వచ్చి ఇలా వేయాలి. మళ్ళీ మధ్యలో వచ్చిన తర్వాత ఇలా వేసి ఎల్లో కలర్ వైర్ పైన రాకూడదు, పైన వైర్ ఉంది కాబట్టి ఇలా కింద నుంచి తీసుకొని ఇలా వేసి, మళ్ళీ ఇలా పింక్ ఎల్లో మధ్యలో వేసి మధ్యలో నుంచి వచ్చి ఇలా వేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా వచ్చింది. ఇలా టైట్గా అప్పుడప్పుడు ఇలా అల్లుకుంటూ ఉన్నప్పుడు ఇలా టైట్గా అనుకుంటూ రావాలి. హ్యాండిల్ బాగా టైట్గా వస్తుంది, లేకపోతే లూజ్ అయిపోతే బాగుండదు. ఇలా వేసి ఇలా మొత్తం అంతా అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్. నేను మొత్తం మళ్ళీ చూపిస్తాను. ఇలా మొత్తం పూర్తయిపోయింది ఫ్రెండ్స్. హ్యాండిల్ ఇలా 4 మీటర్స్ తీసుకున్నాం కదా, మొత్తం ఇలా వేసిన తర్వాత
చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగానే మిగిలింది వైరు. ఇప్పుడు ఇలా కింద నుంచి తీసుకొని ఇలా ఒక ముడి ఇలా వేయాలి, లేకుంటే ఊడిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది కదా. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ వైర్ ఉంటుంది కదా, ఇలాగా ఇలా తీసుకొని ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఇక్కడ తీసుకున్నాం కదా ఎల్లో కలర్ దగ్గర, ఇలా కరెక్ట్గా చూసుకొని ఇక్కడ ఉంది కదా దీనికి వేయాలి. ఫస్టే ఇటు పక్క వేయకూడదు, ఫస్ట్ రైట్లో వేసి ఇలా చూస్తున్నారు కదా ఈ 4 వైర్స్ ఇందులో దూర్చేయాలి. దూర్చేసి ఇలా లాగి మళ్ళీ ఇంకోసారి తీసుకొని చూస్తున్నారు కదా ఇక్కడ మళ్ళీ ఇక్కడ లెఫ్ట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కొద్దిగా లూజ్ చేసుకొని ఇప్పుడు హైట్ ఎంత కావాలో మనకి, బ్యాగ్కి హైట్ ఎంత కావాలో చూసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఈ బ్యాగ్కి ఈ హైట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ వైర్స్ ఉన్నాయి కదా, ఈ వైర్స్ మొత్తం ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి అల్లాం కదా, ఇలా రైట్లో దూర్చాలి, లెఫ్ట్లో దూర్చకూడదు ఫ్రెండ్స్. ఇలా దూర్చేయాలి 4 వైర్స్. ఇలా లాగి తర్వాత మళ్ళీ చూసుకోవాలి ఒకసారి ఎలా ఉందా అని, కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా చూసుకున్న తర్వాత ఈ వైర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ వైర్లు మొత్తం లోపలికి దూర్చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా ముడి తీసిన తర్వాత ఈ వైర్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ వైర్లన్నీ ఇప్పుడు లోపలికి దూర్చేయాలి ఫ్రెండ్స్, ఊడిపోకుండా. ఇలా దూర్చేయాలి మొత్తం. ఎక్స్ట్రా వైర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, కట్ చేసేయాలి. ఇప్పుడు ఇంకా ఈ 3 వైర్స్ కూడా లోపలికి దూర్చేయాలి. ఎటుపక్క అయినా కావచ్చు, ఇటుపక్క ఎక్కడైనా కానీ ఇలా దూర్చేసి ఎక్స్ట్రా వైర్ కట్ చేసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా పూర్తి అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఈ వైర్లన్నీ ఇలా దూర్చేసిన తర్వాత ఇప్పుడు ఇటుపక్క ఇలా కరెక్ట్గా ఎంత హైట్ కావాలో బ్యాగ్కి కరెక్ట్గా ఇలా చూసుకొని ఇప్పుడు ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఈ లైన్ కదా, ఇలా ఈ వైర్లు ఇలా పెట్టి ఇక్కడ నుంచి ఎక్స్ట్రా వైర్ తీసుకోవాలి. నేను కొద్దిగా ఎక్స్ట్రా వైర్ తీసుకుంటున్నాను. ఇలా ఉంది కదా, ఇలా లోపలికి దూర్చాలి. కొద్దిగా వైర్ తీసుకొని ఫస్ట్ ఇలా ఉంది కదా, ఇలా దూర్చాలి ఫ్రెండ్స్. ఇలా వైర్ తీసుకొని కొంచెం ఇలా కొద్దిగా ఒక సైడ్ మాత్రం ఇలా లోపలికి దూర్చిన తర్వాత ఇప్పుడు ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాండిల్ ఇలా పట్టుకొని ఇప్పుడు ఈ వైర్ ఉంది కదా ఇక్కడ దూర్చేయాలి. ఇలా రైట్లో దూర్చి మళ్ళీ ఇక్కడే తీసుకోవాలి. ఇలా తీసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఇక్కడే దూర్చాలి ఫ్రెండ్స్. ఇలా టైట్గా లాగాలి, బాగా లూజ్ కాకుండా. ఇలా అయిపోయిన తర్వాత ఇలా టైట్గా లాగాలి ఫ్రెండ్స్. లాగిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడ దూర్చాలి రైట్లో. మళ్ళీ ఇలా ఉంది కదా, ఇలా రైట్లో దూర్చాలి. ఇలా టైట్గా మళ్ళీ లాగి మళ్ళీ ఇక్కడ తీసుకోవాలి ఫ్రెండ్స్, లెఫ్ట్లో. ఇలా తీసుకున్నాం కదా, ఉల్టా కాకుండా చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడే దూర్చాలి. తర్వాత ఇటుపక్క తీసుకోవాలి ఫ్రెండ్స్ వైరు. మళ్ళీ
ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇలా పైన తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పైన దూర్చాలి ఈ వైర్ని, తర్వాత మళ్ళీ ఇటు పక్క తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఇక్కడే వేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ దూర్చి మళ్ళీ లెఫ్ట్లో తీసుకోవాలి ఇంకోసారి. ఇలా ఉంది కదా, ఇలా తీసుకొని మళ్ళీ లెఫ్ట్లో తీసుకోవాలి. మళ్ళీ వైర్ ఇక్కడ నుంచి లోపల నుంచి ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలా టైట్గా లాగి మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో ఇలా పైన ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ దూర్చాలి. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పక్క తీసుకోవాలి. లెఫ్ట్లో ఇలా తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇలా తీసుకొని తర్వాత ఇప్పుడు ఇక్కడ దూర్చి అంతే ఫ్రెండ్స్. ఇలా బాగా టైట్గా ఇలా పట్టుకొని ఈ వైర్ ఉంది కదా, ఇప్పుడు ఈ వైరు కొద్దిగా లోపలికి దూర్చాలి ఫ్రెండ్స్. ఇలా ఉంది కదా, ఇలా దూర్చుకుంటూ ఇక్కడ దాకా వేసేసి కొంచెం లోపలికి వేసిన తర్వాత ఎక్స్ట్రా వైర్ కట్ చేసేయాలి ఫ్రెండ్స్. ఇలా అయిపోయింది కదా, ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వైర్స్ కట్ చేసేయాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలా ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇటు పక్క వేయాలి. ఇలా చూసుకోవాలి కరెక్ట్గా. ఇలా చూసుకున్నాం కదా, అంతే ఫ్రెండ్స్, హ్యాండిల్ పూర్తయిపోయింది. 2 వైర్స్తో డబల్ హ్యాండిల్ ఇలా ఒకసారి వేసి మళ్ళీ ఇలా చుట్టి మళ్ళీ ఇలా వేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. హ్యాండిల్ పూర్తయిపోయింది ఫ్రెండ్స్. ఇలా హ్యాండిల్ మొత్తం పూర్తయిపోయింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలా అయిపోయింది. అంతే 2 వైర్స్తో హ్యాండిల్, అలాగే డబల్ హ్యాండిల్ కూడా ఎలా దూర్చాలో కూడా చూపించాను కదా. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. మీరు ట్రై చేసి చూడండి. హ్యాండిల్ మొత్తం పూర్తయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.